చాగంటి గారి భాషలో చెప్తా, రాముడు మంచివాళ్ళు, అవునా కదా? మనం ఇప్పటికే అది వాడతాం. ఎందుకంటే రాముడు ఏమన్నా అంటే పడేవాడు, ఎవరైనా ముందు వస్తే అటువైపు తిరుగుంటే ఎవరైనా వచ్చేస్తే అయ్యో నారాయణ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారు నేను చూడలేదు అని కొంచెం ఫీల్ అయ్యేవాడు. రాజుగారి కొడుకే, నాట్ బిల్డప్ బాబాయ్. ఈ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం, ఈ సన్ ఆఫ్ ఏ ఎంపరర్, కానీ పూర్వభాషీచ రాఘవ అంటే అంత వినయంగా ఉండేవాడు. కృష్ణుడు పుట్టినప్పటి నుంచి మడతెట్టం మొదలెట్టాడు. 1 month బేబీగా ఉన్నప్పుడు పూతన వచ్చింది, కళ్ళు మూసుకున్నాడా, దాన్ని కళ్ళు మూయకుండా కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతుంది అనుకున్నాడు. కానీ ఏమైంది దానికి? మీరు చెప్తే హట్ అవుతారు, ఈ తల్లు నన్ను క్షమించాలి, లైవ్లో చూసేవాళ్ళైనా తర్వాత చూసేవాళ్ళైనా, ఇది ఓన్లీ ఫర్ ఫన్. కృష్ణుడు ఏమనుకున్నాడో చెప్తున్నా. ఎందుకు నాకు ఆల్రెడీ గతంలో బ్యాడ్ నేమ్ వచ్చింది, మా పిల్లలు కూడా నన్ను నువ్వు తాటకన వేసేసావు, ఇప్పుడు పెద్ద మాట్లాడుతున్నావు అని నన్ను ఛాలెంజ్ చేశారు మా పిల్లలు, మొదలెట్టమే లేడీస్తో ఎందుకు అని కళ్ళు మూసుకున్నాడంట. కానీ ఆయన తప్పలే, అక్కడ లేడీస్ ఫస్టే ఇక్కడ లేడీస్ ఫస్టే. ఇదే శాస్త్రం అంటే సరదాగా చెప్పాను, కానీ లేడీస్ ఎప్పుడు ఫస్ట్, లేకపోతే మనం డస్ట్ కదా. అమ్మ భూమి ఏమంటాం, భూమాత, ఆవు గోమాత, పుస్తకం సరస్వతి మాత, డబ్బులు లక్ష్మీమాత, నీళ్లు గంగామాత, అన్నం అన్నపూర్ణ. ఎక్కడైనా ఏం చూస్తున్నాం, మాత. కానీ చాలా దురదృష్టం ఏంటంటే మనం మాత అన్న చాలా మందిని వాడు మై ఖాతా అంటున్నాడు. దురదృష్టమా కదా? ఆలోచించండి, నిజం మాట్లాడదాం. నేను ఎప్పుడు చెప్పే మాటే మళ్ళీ చెప్తున్నాను, కౌ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, స్కై ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, వాటర్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, ఎర్త్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, దిస్ ఈజ్ ఫర్ హ్యూమన్స్. చెరువులు పాడైతే బాధపడుతున్నావా లేదా? మూసి మనం వెళ్తే వెళ్ళాలి ముక్కు మూసి, అవునా కదా? మనకు ఉండొచ్చు డబ్బు, కానీ దాని పక్కన నడిస్తే వస్తుంది జబ్బు. ఒకప్పుడు అలా లేదే. అసలు మూసి పేరు తెలుసా మీకు ఎవరికైనా? మొన్న సెన్సార్ జరిగిపోయింది, మేము ఎక్కడా తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదని ప్రూవ్ అయిపోయింది. సెన్సార్ సర్టిఫికేట్ హ్యాపీగా మా చేతికి వచ్చింది. వాళ్ళు హిస్టరీని హిస్టరీలాగా చూశారు, దానికి ప్రతి దానికి ప్రూఫ్స్ అడిగారు. వాళ్ళు ఒకటి అడిగితే నేను 4 ఇచ్చాను, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా రెగ్యులర్ సినిమాలకు ఎంత ప్రశాంతంగా సెన్సార్ జరుగుతుందో అంతకంటే ప్రశాంతంగా సెన్సార్ జరిగింది. సో సత్యనారాయణ అయితే వాళ్ళకి సెన్స్ ఉంది, ఏమి కావాలో 2 పాయింట్లకు 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి, హిస్టరీని యాజ్ ఇట్ ఈజ్గా హిస్టరీనే తీసుకున్నాను, ఏది మార్చలేదు. అయితే హిస్టరీలో చాలా ఉన్నాయిగా, నాకు ఏది కావాలనుకున్నాను, ఇక్కడ ప్రజలు చేసిన విముక్తి పోరాటం, మనుగడ కోసం చేసిన పోరాటం, స్వాతంత్ర్య పోరాటం, దాన్నే ఇతివృత్తంగా తీసుకొని చేశాను. యాజ్ ఇట్ ఈజ్ హిస్టరీ, ఎక్కడ ఏమీ ఎక్స్ట్రా క్రియేట్ చేయలేదు. ఎన్నో 2% 5% చేసింది మంచి కోసం చేసి, అది కూడా 5%. అది మీకు సినిమా చూసి అర్థమవుతుంది, ఓకే ఇది చేయాల్సిందని మీరే అంటారు. అయితే 2 మతాలకు సంబంధించి కన్ఫామ్గా మనం సినిమాలో చూపిస్తాం. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైనా కాంట్రవర్సీస్ వచ్చే అవకాశం ఉంటారా? నేను ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పా, 2 మతాల దృష్టితో చూడకూడదు. ఒక అధికారం, 2 అమాయకత్వం. అమాయకత్వానికి అధికారానికి మధ్య జరిగిన పోరాటం, అస్తిత్వానికి మూర్ఖత్వానికి మధ్య జరిగిన పోరాటం ఇది. అందుకనే మతం దృష్టితో చూసిన వాళ్ళు ఆ మత్తులోనే ఉంటారు. దయచేసి మతం దృష్టితో, ఆ కుళ్ళుతో చూడొద్దు, చరిత్ర దృష్టితో చూడండి, దీన్ని ఒక ఇతిహాసంగా చూడండి, మా ప్రజల పోరాటంగా చూడండి, అంతే. అనసూయ గారు, సో ఇందాక మీరు మాట్లాడుతూ రజాకార్ బిఫోర్ అంటే లేడీస్ విషయానికి వస్తే కనుక ఈ మూవీలో మీరు చూపించిన రోల్ ప్రకారం చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఈ రోల్ తర్వాత కావచ్చు, హిస్టరీ తెలుసుకున్న తర్వాత కావచ్చు, అనసూయ ఎట్లా మారింది? అదే చెప్తున్నా, నాకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము, ఎప్పుడు మీ హిస్టరీ అడుగుతారు, యువర్ హెల్త్ హిస్టరీ ఫైల్ తీసుకురండి, బికాస్ ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. బికాస్ యూ నో వేర్ ఇట్ స్టార్టెడ్, యూ నో వేర్ టు గో, అంతే. నేను అదే చెప్తున్నాను, దట్ వెన్ యూ నో వేర్ ఇట్ స్టార్టెడ్,
మీ కాన్ఫిడెన్స్, మీరు ఎటెళ్ళాలి, మీ దారి అవన్నీ కరెక్ట్గా క్లియర్గా కనిపిస్తాయి. ఫాగిష్నెస్ ఉండదు. సో ఫర్ మీ దట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. బికాజ్ నాకు తెలుసు నా హిస్టరీ గురించి. ఇప్పుడు ఇంకా చాలా హిస్టరీ అనేది సముద్రం అండి, చాలా తెలుసుకోవాలి ఇంకా. సో ఇలాగే గూడూరు నారాయణ రెడ్డి గారు, సత్యనారాయణ గారు సినిమాలు ఇలాగే తీస్తూ ఉంటే బాగుంటుంది. అందులో నన్ను కూడా ఉంటే నేను చాలా ఆనందిస్తాను. బికాజ్ నా జన్మ ధన్యం అవుతుంది. మనందరికీ ఒక పర్పస్ అనేది ఉంటుంది, వై వి ఆర్ అనేది. సో నేను నెమ్మదిగా తెలుసుకుంటున్నాను. ఎక్ జరియా అంటారు కదా, ఒక ఏమంటారు, సారీ, జరియా మార్గం, ఒక యా one medium, yeah. We all are, we have to pass our paths one day or the other, and if we all are towards one destination, it will be very peaceful and very meaningful. So నాకు డెఫినెట్గా రజాకార్ గురించి తెలుసుకున్నప్పుడు నాకు ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను ఒక పాటలో ఉన్నాను, పాట తర్వాత ఒక సీన్లో. నేను చెప్పొచ్చా ఆ సీన్ ఏదో వద్దా? ఓకే. సో అంటే ఏ మన హిస్టరీలో దేని గురించి అనేది కూడా థియేటర్లోనే చూద్దామా. బైరన్పల్లి ఇన్సిడెంట్, అందులో నేను చాలా అంటే తెలంగాణలో ఉన్నవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ బిలాంగ్ అయిన వాళ్ళకి డెఫినెట్గా ఆ ఇన్సిడెంట్ ఒళ్ళు గగ్గురు పుడుస్తుంది. ఎవ్రీబడి ఫీల్స్ వెరీ పర్సనల్. సో ఆ ఇన్సిడెంట్ అంతవరకే ఉన్నాను నేను. ఇట్స్ అన్ ఎపిసోడ్. రజాకార్ల అకృత్యాలు అన్నీ చూపించారు, మనకు తెలియాలి. ఐ ఫీల్ వెరీ సాడ్ అండి. నేను ఫస్ట్ నా పాట రిలీజ్ అప్పుడు కూడా చెప్పాను, ఎవరెవరి గురించో చదువుతున్నావు, నా మెమరీ వేస్ట్ అయిపోయింది చిన్నప్పటి నుంచి చదివి. ఐ మీన్ వీ ఆల్ హ్యావ్ సర్టన్ చిప్, ఇంతే ఉంటుంది కదా దాని మెమరీలో. వై డిడ్ ఐ రీడ్ అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ వై నాట్ నౌ? నాకు అర్థం కావట్లేదు, బుక్స్లో ఎందుకు లేవండి ఇవన్నీ ఇప్పుడు చదువుకోవాలి. మన హిస్టరీ గురించి ఎందుకు లేదు? నాకు చాలా పేర్లు కొత్తగా సార్ నాకు నరేట్ చేస్తుంటే అవునా, ఓహో, ఆహా, ఐఎమ్ లైక్ ఐ ఫీల్ ఏంటి నా I will turn 39 this May 15th. ఇన్ని ఏళ్ళు వేస్ట్ అయిపోయాయి నావి. If I had this knowledge before, my purpose would be different. You know? So, I think మీరే చూసుంటారు చేంజ్ నాలో. It's obvious. Thank you. హాయ్ సురేష్ గారు. ఇవాల్వ్ అయ్యాను. మార్పు వేరు, ఎవల్యూషన్ వేరు. సో ఈ సినిమాతో నేను ఇవాల్వ్ అయ్యాను డెఫినెట్గా. ఇంతకు ముందు కూడా ఐఎమ్ అన్ ఎంటర్టైనర్. ఈ ఎంటర్టైన్మెంట్తో పాటు ఇలాంటి కథలు వస్తే, ఇలాంటి ధైర్యం ఉంటే, ఇలాంటి పాత్రలు రాస్తే వస్తే ఆ బరువు వేరే ఉంటుంది, నా అదృష్టం ఇంకోలా ఉంటుంది. అది నేను తీసుకునే అంత బుద్ధి నాకు ఉండాలి. ఆ భగవంతుడు ఇస్తున్నాడు, ఆ కనెక్ట్ ఉంది కాబట్టి ఐఎమ్ గ్రేట్ఫుల్. బట్ అది ఇప్పుడు ఏంటి, దాస్ గారు ఉన్నందుకు నేను ఏదో స్పిరిచువల్గా మాట్లాడలేదు. చాలామందికి తెలుసు ఐఎమ్ ఆల్వేస్ వెరీ కనెక్టెడ్. సో యూ విల్ సీ, అలాంటి పాటలు చూస్తారు తప్పకుండా. యాజ్ అన్ ఎంటర్టైనర్ నేను చేస్తాను. బట్ ఈ సినిమా అనేది అంటే ప్రతి పాత్ర నాకు నచ్చే కనెక్ట్ అయ్యే చేస్తాను. కానీ ఈ సినిమా ఇట్స్ ఎలా చెప్పాలి నేను, ఇది జరిగింది, ఇది ఎలా చెప్పాలి సార్? భయ్యా, అనసూయ గారు మనకి సాక్షిలో పనిచేసిన దగ్గర నుంచి, ఆ తర్వాత జబర్దస్త్, ఆ తర్వాత యాంకర్, ఆ తర్వాత మీరన్న మీ దృష్టిలో ఉన్న రోల్స్గా మనకు తెలుసు. కానీ అనసూయ గారికి నేను మీడియాకి తెలియజేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, భూదాన్ ఉద్యమం ఎక్కడ జరిగిందో ఆ గడ్డ మీద పుట్టిన బిడ్డ అనసూయ. భూదాన్ పోచంపల్లిలో. అనసూయ గారి తాతల ఇల్లు 100 గడపల ఇల్లు. నల్లగొండ జిల్లాలో ఉన్న ఇల్లు ఎవరిదంటే అది అనసూయ గారి తాతల ఇల్లు. ఆ 100 గడపల ఇంట్లో 1000 మందికి భోజనం పెట్టిన ఇల్లు ఆ ఇల్లు. భూదాన్ ఉద్యమంలో పాలు పంచుకున్న చాలా ఉద్యమకారులను నిలబెట్టిన ఇల్లు ఆ ఇల్లు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాలు పంచుకున్న చాలామంది పోరాట యోధులకి అన్నం పెట్టి ధైర్యం ఇచ్చిన ఇల్లు ఆ ఇల్లు. అంత గొప్ప రక్తంలో పుట్టిన అనసూయ రక్తంలో మనం అనుకున్న ఎంటర్టైన్మెంటే కాదు, ఆ ఆవేశం, ఆ పోరాటం ఉంటాయి. కాబట్టి నాకు తెలిసిన నా ఆడబిడ్డ అనసూయని ఆ దృష్టితోనే చూశా. నేను మాట్లాడేటప్పుడు క్యారెక్టర్ గురించి అనసూయనే అంతే అనుకున్న తర్వాత మీకు తెలుసు లేదు, చాలా నేను కామెంట్స్ చదివే తర్వాత మీ మీద గౌరవం పెరిగింది మేడం. ఇలాంటి కామెంట్స్ రావడం స్టార్ట్ అయినాయి. ఈటీవీ CEO బాపినేడు గారు
మార్నింగ్ ఆయన ఎప్పుడైనా ఇంటి దగ్గర నుంచి ఛానల్కి వెళ్ళేటప్పుడు ఎవరితోనో ఫోన్లో చాలాసేపు మాట్లాడతారు. 1 hour జర్నీ ఉంటుంది కాబట్టి నందినగర్ నుంచి ఈ ఫిలిం సిటీకి 1 hour మార్నింగ్ కారెక్కగానే ఫోన్ చేసి ఆ సాంగ్ చూసి ఏటగారు అనసూయ గారి మీద గౌరవం ఇంకా రెట్టింపు అయిందండి. ప్రొఫెషనల్గా అమ్మాయి మీద నాకు గౌరవం ఉంది, కానీ ఈ పాట చూసి నాకు రెట్టింపు అయిందండి అని స్టార్ట్ చేశారు. ఫిలిం సిటీ వెళ్ళేంత వరకు సరే నా రూమ్లోకి వచ్చాను, మళ్ళీ కలుద్దాం అనేంత వరకు అనసూయ గారి గురించి, ఆ పాట గురించి, పెర్ఫార్మెన్స్ గురించి, విషయం ఏంటంటే ఆవిడ వేసుకున్న కట్టు బొట్టు అన్నీ కూడా అందులో క్వశ్చన్స్ కూడా కొన్ని వేశారు. అప్పుడు అంత నగలుండేదా, అది ఉండేదా, అలాంటి క్వశ్చన్స్ కూడా వేశారు. దానికి నా దగ్గర ఆన్సర్లు ఉన్నాయి. అవన్నీ అంటే చూడండి, నేనేమంటానంటే భయ్య, మన బ్లడ్లో, మన తాత ముత్తాల బ్లడ్లో, మన పూర్వీకుల బ్లడ్లో ఉన్నది ఆటోమేటిక్గా బయటపడుతుంది. దానికి ఒక టైం రావాలి. అనసూయ గారికి ఇప్పుడు టైం వచ్చింది, ఈ పాట ద్వారా టైం వచ్చింది. కాబట్టి అది భయ్య మీ క్వశ్చన్కి ఆవిడ ఆన్సర్. థ్యాంక్ యూ. సత్యనారాయణ గారు సారీ, మీ ప్రశ్న సరోజుల ఇల్లు మా తాతగారి చెల్లి వాళ్ళ ఫ్యామిలీ గురించి, అంటే బ్లడ్ ఆఫ్ కోర్స్, బట్ ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి ప్లీజ్. మళ్ళీ ఫోన్ వస్తుంది నాకు ఏమిటే అని. మామూలుగా అనసూయ ఎవరు ఏ కామెంట్ చేసినా చిటికలో ఏకిపారేసే అనసూయ, ఇది రిలీజ్ తర్వాత చాలా కామెంట్స్ మీకు రావచ్చు, వస్తా కూడా. సో ఆటకి ఎలాగ అప్పుడు 35 ఉన్నాయి, ఇప్పుడు 39 వచ్చాయి. ఏదో ఒక అర్థం ఉండాలి కదా. ఏకి పారేయడం ఉంటుంది, కానీ తరీకా బదిలేగా, దట్స్ ఆల్. సత్యనారాయణ గారు రైటర్, ద్విపద కావ్యం రాసింది ఆవిడ. శ్రీకృష్ణదేవరాయలు వారు ఆవిడ రాసినటువంటి ద్విపద కావ్య రామాయణాన్ని వీధి బడిలో చదివించేవారట. మరి ఆవిడేమి లిటరేట్ పర్సన్ కాదు. మనం ఎలా రాసావమ్మా అంటే, నాతో వాళ్ళ ఊరి దేవుడు మల్లన్న ఆయన రాయించాడని చెప్పింది. ఇప్పటికీ చరిత్ర సాక్ష్యం మనకి. ఇప్పుడు మనం యాదగిరి గారు రాసినటువంటి పాట బండెనక బండి గట్టి పాడుతున్నాం, ఎందువల్ల చరిత్ర. సో అందువలన అలా అంటే అప్పుడెప్పుడో వాణిశ్రీ గారు మనం పుట్టకముందు నటించింది, కానీ చాలామందికి అంత గొప్ప స్త్రీ ఈ నేల మీద, ఈ తెలుగు నేల మీద ఉన్నదనే విషయం తెలియదు. అలాగే చాలామంది ఈ తెలంగాణలో అసూలు బాసినటువంటి లక్షలాది మంది చరిత్ర చాలామందికి తెలియదు. మనకెవరు తెలుసు? మహా అయితే ఓ పోతన గారు, ఓ రామదాసు గారు, ఓ పాల్కూరికి శ్రీనాథ్ వారు, ఇంకా చాలా తక్కువ మంది తెలుసు. ఇలా తెలియకుండా చరిత్రలో మరుగున పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎందుకు చదవాలి అన్నారు ఆవిడ. క్వశ్చన్ కరెక్టే కదా. మనం పుస్తకాల్లో చదివేటప్పుడు అవి ఏవో చదివేశాం, ఏదో మొఘల్ ది గ్రేటు, ఇంకో గ్రేటు ఏవో చదివేశాం, అక్కర్లేనివి ఏవో చదివాం. కానీ మనకి ఎంతమంది వీరులు ఉన్నారు? అలాంటి వీరులు పుట్టినటువంటి నేల మీద, కవులు గాయకులు పుట్టిన నేల మీద మనం పుట్టాం. అందులో అలాంటి తల్లులు, అటువంటి వాళ్ళ గురించి తెలుసుకోవలసిన పరిస్థితి, తెలియజెప్పవలసినటువంటి స్థితి మనకు ఉంది. అందువలన ఆవిడ, అంటే నేను సరదాగా చెప్పిన ఆవిడ రంగమ్మత్తే కాదు, అది కూడా యాజ్ యాక్ట్రెస్ షీ కెన్ డూ. అందుకని అలా చేయాలని అంతే చెప్పాను, మీదే చెప్తున్నాను. ప్రొడ్యూసర్ నారాయణ రెడ్డి గారు. సో మీరు టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ గత వాళ్ళని తీసుకుపోయి చెత్తబుట్టలు వేశారు, నలిపేశారు వాళ్ళని నల్లుల లెక్క. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడము చాలా తక్కువ, మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం వీఆర్ ఎట్ ఎ డిఫరెంట్ స్టేజ్ నౌ. మనం యజ్ఞం చేయబోతున్నాము. ఆ యజ్ఞంలో బాగా ముఖ్యమైన ఘట్టం ఏంటిది? మన సమాజానికి ఆనాడు జరిగిన అకృత్యాలను మనం తెలియజేయడానికి మనం పూనుకున్న ఈ కార్యక్రమం ఇది. మధ్యాహ్నం వచ్చి రాక్షసులు వచ్చి యజ్ఞం చేస్తుంటే నీళ్లు పోస్తున్నానంట, మేఘాలను చిత్రవదనం చేసి నీళ్లు పడేటట్టు చూస్తున్నానంట, మట్టి వేస్తున్నానంట. ఆనాటి ఋషులకు చాలా కష్టాలు కలిపి అటువంటి వాళ్ళని మనం అనుకుందాం. వాళ్ళేంది పెద్ద సబ్జెక్ట్ కాదు. వాళ్ళు నిన్న మన వాళ్ళ హిస్టరీ అంతా 20 సంవత్సరాల హిస్టరీ నిన్న మొన్నటి వరకు పరిపాలించిన వాళ్ళది. అంతకుముందు ఎక్కడ వాళ్ళు నా లెక్కనే ఇంకో పార్టీలో ఉన్నారు, ఆ పార్టీలో వాళ్ళ నాయన ఇంకో పార్టీలో ఉన్నాడు, ఇంకో తాత ఇంకో పార్టీలో ఉన్నాడు, అంతే. సబ్జెక్ట్ ఏమి ఇక్కడ మారలేదు. మనమంతా భారతీయులం. భారతదేశంలో ఉంటూ భారతదేశ చరిత్ర గురించి మాట్లాడడానికి దమ్ము లేకుంటే మనం ఈ దేశంలో ఉండదు, పోయి పాకిస్తాన్ ఉండాలి. అక్కడ గోధుమ రొట్టె చేసుకోలేని పరిస్థితి. కిలో గోధుమ పిండి కావాలంటే నీకు వారం రోజులు ఆగాలి. చక్కెర కావాలంటే, కిలో చక్కెర కావాలంటే 3 నెలలు ఆగాలి. అదే అటువంటి దేశమా మనది? మన దేశమా మనది? భరతమాత బిడ్డలం మనం, భగత్ సింగ్ తమ్ములం మనం. ఎట్లా అంటే అట్లా మనం బతకొచ్చు మన దేశంలో, ధైర్యంగా బతకొచ్చు. నీకు ఏదుందో నీ ఫండమెంటల్ రైట్, నీ ఆర్టికల్, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన నీ రాజ్యాంగం నీ దగ్గర ఉన్నది. Article 19 gives you all those rights. Same thing I follow Baba Saheb Ambedkar.
మీకు మీ దర్శకుడికి బెదిరింపు కాల్స్ కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ వేలు వచ్చినాయి, విషయంలో- వేలు వచ్చినాయి. ఈ విషయంలో ప్రభుత్వం వేలు, సెక్యూరిటీ వేలు, అవకాశం ఏమైనా ఉందా? వేలు వందలు వచ్చినాయి. వీ డోంట్ కేర్ అబౌట్ ఇట్. వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ ఫ్రీ యూనివర్స్. ఐ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దట్. నేను ఉన్నంత వరకు ఉంటాను, పోయినాక లైట్ ఆరిపోతుంది, కానీ నేను మాత్రం చరిత్రలో నిలిచిపోతా కదా. నేను మాత్రం నా ఆలోచన, నా తపన ఈనాటి 142 కోట్ల భారతీయులకు నేను తెలియజేయాలనుకున్న ఈ కార్పెట్ కింద, ఈ సాప కింద పెట్టిన ఈ కథను బయటికి తీసుకొని వచ్చైతే నేను పెట్టిన కదా. నేను పోతేంది ఉంటేంది, పోతేంది ఉంటేంది. జనరల్గా ఈ సినిమాని అయ్యో మర్చిపోయా, ఫ్లో వస్తుండే నాకు ఇట్లా. ఒకటేంటంటే ఇది రిలీజన్ అవన్నీ ఆ మతం ఈ మతం అని మాట్లాడుతున్నారు, బట్ నాకు మన గురించి తెలిసింది ఏంటంటే భారతదేశంలో ఎవరైనా సరే ఇక్కడున్న ముస్లిమ్స్ కూడా, ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. నేను ఓల్డ్ మలక్పేట్లో పెరిగాను, స్కూల్ అంతా అక్కడే, ఆస్మాన్గఢ్లో, మూసరాంబాగ్లో, మొత్తం నాకు అంతా స్కూలింగ్ అక్కడ, ఫ్రెండ్స్ అలాగే. ఐ హ్యావ్ రియలీ గుడ్. అది ఇది అని కాదు, అన్నిట్లోనూ మంచి చెడు ఉన్నట్టు ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు. కానీ మన దగ్గర ఏంటంటే వీ నెవర్ టేక్ రివెంజ్. మనందరం అవెంజ్ చేస్తాము, మన పని మనం చూసుకుంటాం, మనం వద్దు అని అడ్డుగా గట్టిగా ఉంటాం. కానీ వీ నెవర్, మన ధైర్యం ఏంటంటే అనేది ఏంటంటే మన భారతదేశంలో మన ధర్మంలో వీఆర్, మనకి భయం ఎక్కువగా ఎందుకు లేదు, మన పని మనం ఎందుకు చూసుకుంటామంటే మనకు తెలుసు మనం కరెక్ట్ అని. మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది, నువ్వు రైట్ అయినప్పుడు నీకు భయం ఉండదు. అండ్ నాకు అదే అనిపిస్తుంది. అందుకే చాలామంది అంటారు మీరు అంత ధైర్యంగా ఎందుకంటే నాకు తెలుసు భయ్, నేను తప్పు చెప్పట్లేదు, నాకు తెలుసు. వై షుడ్ ఐ బీ స్కేర్డ్ ఆఫ్ ఎనీథింగ్? సో ఈవెన్ ఫర్ సార్ పెట్టుకుని నేను నా పర్సనల్ గన్మెన్లను పెట్టుకున్నా, ఎందుకు వెళ్ళలేదు సైకిల్ చెర్రా, ఎందుకు వెళ్ళలేదు బాబు అంటున్నా నేను. మీరంతా అంటే అటువంటి వాళ్ళ గురించి మనం ఈరోజు చర్చ మాట్లాడుకుంటే వేస్ట్. ఇది పీపుల్ హూ ఆర్ రూలింగ్ ద కంట్రీ అండ్ ద స్టేట్, దే హ్యావ్ దేర్ థింగ్ ఇన్ దేర్ సెంటర్. దే ఆర్ నాట్ యాక్టింగ్ ఆటోక్రాటిక్. వాళ్ళు ఏదో నా రాజ్యం అని పరిపాలిస్తలేరు ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు చాలా ఆయన పరిపాలన దక్షత ఉన్న వ్యక్తి. ఈ రోజు వరకు ఆయనకు ట్వీట్లు ఇచ్చారు అప్పటిలేక. ఆయన ట్వీట్ ఇవ్వగానే ట్వీ అని చెప్పి లేచిండు ఈయన ఏం లేవలే అటువంటి దాని గురించి ఏం రెస్పాండ్ కాలే. ఎందుకంటే అవసరం లేదు. వాట్ ఈస్ ద రీజన్? రియాక్ట్ కావడానికి అవసరమే ఉంది ఇక్కడ. అరే మన చరిత్రను మనం చిత్ర రూపంలో తీసుకుంటే ఎవరికైనా ప్రాబ్లమా? ఈరోజు ఏమైనా వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. అనసూయ చెప్పింది కరెక్టే. వీ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ఎనీబడి. వీ హ్యావ్ టు లివ్ రైట్. మనం కూడా పోయి బిర్యానీ తినాలి కదా, మిఠాయిలు తినాలి కదా. వాళ్ళు ఎంత మంచిగా ఉంటే మనకు పెళ్లిళ్ళలో పోయినా కానీ ఎక్కడ పోయినా మన షెర్వాని వేసుకోవాలి, అవన్నీ ఉంటాయి. అది వేరే. ఈ చిత్ర నిర్మాతకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి నాలంటూ. అందు గురించి ఎవరు తీయలేరు, దీన్ని సాహసం చేయలే. ఎవడో ఒకటి లేవాలి కదా. అందరు అల్లూరి సీతారామరాజు కాదు కదా, అందరు భగత్ సింగ్లు గారు కదా. అట్లనే ఒక గూడూరు నారాయణ పుట్టిండు, సరే తీసిండు, బయటకు వచ్చింది, సినిమా వచ్చేసింది. ఇప్పుడు ఇది ఆల్రెడీ నొప్పులు స్టార్ట్ అయినాయి, పురుడు పోసుకోవాల్సింది అంతే. సినిమా బయటకు ఎవరు ఆపలేరు. ఈది అమీన్ పుట్టొచ్చినా ఆపలేడు, ఒసామా బిన్ వాడు వచ్చినా ఆపలేడు. అర్థమే? ఇది కటింగ్ కాదు, ఇది న్యాచురల్ బర్త్. టప్పన వచ్చేస్తుంది బయటికి. మన వరకు ఒక పార్టీకి సపోర్టింగ్ గా ఈ సినిమా వస్తుందని నేను చాలా చక్కటి జవాబిస్తా. నేను ఈరోజు ఏ పార్టీలో అయితే ఉన్నానో, ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీ. 13 కోట్ల మంది సభ్యులు ఉన్నారు పార్టీలో. 13 కోట్ల మంది భారతదేశంలో ఒక్క ముగ్గురి ఓట్లు ఇంకా సాధిస్తే 52 కోట్లు వస్తాయి వాళ్ళ ఓట్లు. 52 కోట్ల ఓట్లు వస్తాయి 142 కోట్లల్లో. అవసరమా ఈ చిన్న పని ఆ పార్టీ చేసేది? ఈరోజు యాదృచ్ఛికంగా నేను ఆ పార్టీలో ఉన్నా. ఇంకొకటి, ఈరోజు మన నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి. ఇప్పటి వరకు మనం ఇటువంటి ప్రధానమంత్రిని చూసినామా ఎవరినైనా? 500 సంవత్సరాల తర్వాత మనం పోరాటం చేసి లక్షల మంది చచ్చిపోయి మొత్తం పరేషానై బర్బాదై కోట్ల చుట్టూ తిరిగి 500 సంవత్సరాల తర్వాత మన దేవునికి, మన శ్రీరామునికి ప్రాణప్రతిష్ఠ చేయడం అనేది మన అందరి భాగ్యం కదా. నేను ఆ రోజు అక్కడ ఆ సమయంలో అక్కడ ఉన్నా, నాకు కూడా ఆహ్వానం అందింది, నేను అక్కడ ఉన్నా. ఎంత నేను ఆనందపడిపోయానంటే అసలు ఎన్ని జన్మల సుకృతమో పుణ్యమో అని నేను అనుకున్నా. అసలు ఎన్ని జన్మలు. మా తమ్ముడు సురేష్ గారు, రియలీ ఇట్స్ రియల్ లక్ ఫర్ మీ టు గారు లాంటి వాళ్ళు దీంట్లో రావడం, అనసూయ లాంటి వాళ్ళు, మకరంద్ గారు లాంటి వాళ్ళు. ఫీల్ అయ్యే కంటెంట్ ఏంటి ఈ సినిమా నుంచి మనకు అంటే చెప్తున్నారు ఆల్రెడీ ఏం జరిగింది, హిస్టరీని మనం చూపిస్తున్నాం. కానీ మీరు ఎంత ఎమోషనల్గా క్యారెక్టర్ ఏంటి మూవీలో? మీరు నాకు జరిగింది అనుకున్నాను కాబట్టి
నాది అనుకున్నాను కాబట్టి, నిజంగా జరిగింది కాబట్టి, నేను కూడా ఒక ఆడదాన్ని కాబట్టి, అండ్ జరగనివ్వకూడదు అనుకుని చేశాను కాబట్టి. సూపర్, థ్యాంక్ యూ. సో సత్యనారాయణ అంటే మీరు దోచుకొని రజాకార్లన్న కనీసం ఏదో విధంగా వాళ్ళకు కారణం ఉండే ఇది ఒక సెపరేట్ దేశం పరిపాలన చేద్దామని వాళ్ళు ఈ దేశాన్ని మొత్తం ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఆర్థికంగా ఫినిష్ చేశారు. వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకంటే రాజకీయం మాట్లాడలేం కదా ఇక్కడ మనం. ఇందాక మీ స్పీచ్లో మాట్లాడుతూ రివ్యూల్లో విషయంలో రేటింగ్ వేయొద్దు